నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పటికే అధికారం కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంది. ఇక ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, ఎంఐ ఉన్నాయి. అయితే ముఖ్యంగా బీజేపీ విషయానికి వస్తే బీజేపీలో చాలా సంస్థాగతంగా మార్పు చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా కిషన్ రెడ్డి చెప్పారు ఎన్నికల నేపథ్యం తర్వాత. ఎందుకంటే చాలామంది కూడా ఓటమి పాలైన పరిస్థితి. ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, బండి సంజయ్ లాంటి చాలా కీలకమైన వ్యక్తులందరూ కూడా ఓడిపోయిన పరిస్థితి. అయినప్పటికీ కొత్తగా 8 మంది పార్టీలో చేరికైన తర్వాత, అంటే రాజా సింగ్ మినహా మిగిలినందరూ కూడా 7 కూడా కొత్తగా పార్టీలో చేరిన వారే. సో వీళ్ళందరూ కూడా అనూహ్యంగా ఎన్నికవడం కూడా ఒక రకంగా బీజేపీని ఆశ్చర్యానికి గురి చేసి, మరోవైపు సంబరం ఆశ్చర్యాలు కూడా ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు సంబరాలు ఎందుకంటే 8 మందిని గెలుపొందిన పరిస్థితి, 1వ స్థానం నుంచి 8 మందికి చేరుకున్నామని ఒక సంబరాలు ఒకే ఎత్తు అయితే, ఆశ్చర్యం దేనికంటే ఎందుకు ఇంతమంది ఓడిపోవాల్సి వచ్చింది. ఏకంగా ఈటెల రాజేందర్ గజ్వేల్, హుజరాబాద్ 2 నియోజకవర్గాల్లో పోటీ చేసిన 2 నియోజకవర్గాలకి 2 నియోజకవర్గాలు ఓడిపోయిన పరిస్థితి. అయితే ప్రస్తుతం మరొక ఉత్కంఠ రేపుతోంది బీజేపీ పార్టీలో అంశం ఏంటంటే, రాజా సింగ్కి కిషన్ రెడ్డి చెక్ పెట్టారు. ఏ రకంగా అంటే ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. అయితే ఈ గెలుపొందినటువంటి 8 మంది వ్యక్తుల్లో బీజేపీ లెజిస్లేచర్ పార్టీ లీడర్గా ఒక వ్యక్తిని నియామకం చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో మీరు చూస్తే కనుక నిజామాబాద్ అర్బన్ నుంచి ధన్పల్ సూర్యనారాయణ గుప్తా కొత్తగా మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక కాటిపల్లి వెంకటరమణారెడ్డి కొత్తగా ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు కామారెడ్డి నియోజకవర్గం నుంచి. తర్వాత పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్, సుమారుగా ముదోల్ నియోజకవర్గం నుంచి నారాయణరావు పాటిల్, ఇట్లా చాలామంది కూడా కొత్తగా ఎన్నికైన వారే. పాల్వాయి హరీష్ బాబు కాగజ్ నగర్, పాయల్ శంకర్ ఆదిలాబాద్, అందరూ కూడా కొత్తగా మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన వాళ్ళు మాత్రమే. అయితే ఇద్దరు వ్యక్తులు గతంలో కూడా ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది, సీనియర్ నాయకులు, తిరిగి తోడు అన్ని రకాల కూడా ఆరితేరిన వ్యక్తులు. అందులో 2 మాత్రమే. ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిర్మల్ నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. గతంలో ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన అనుభవం ఉంది. ఇక రాజా సింగ్ ఏకతాటిగా 3 సార్లు బీజేపీ, ఇది 3వసారి బీజేపీ నుంచి ఆయన గెలుపొందిన పరిస్థితి. ఓవరాల్గా ఇద్దరి మధ్య బీజేపీ లెజిస్లేచర్ పార్టీ లీడర్ విషయంలో ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే కిషన్ రెడ్డి ఏలేటి మహేశ్వర్ రెడ్డి వైపు ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆ గ్రామీణ ప్రాంతం నుంచి, అంటే నిర్మల్ అనేది ఒక గ్రామీణ ప్రాంతంగా చెప్పుకోవచ్చు, అంటే ఆ నియోజకవర్గాల మొత్తం కూడా కొంత రూరల్ ఏరియాకి సంబంధించిన వ్యక్తి. సో ఆయన కనుక ఇస్తే ఇటు కాంగ్రెస్ పార్టీలో గతంలో ఆయన పనిచేసిన అనుభవం ఉంది. ఏ రకంగా డీకోన్లో ఒక అన్వేషణ ఇస్తూ డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీని మాటలతో సంధించి, మాటలతో ఇరికాటను పెట్టే అవకాశం ఉంది, ప్రశ్నించేటువంటి అవకాశం ఉన్నది. అదే రాజా సింగ్ కనుక ఇస్తే, రాజా సింగ్ గతంలోనే బీజేపీ లెజిస్లేచర్ పార్టీ లీడర్గా పనిచేసిన అనుభవం, ఎందుకంటే ఒకే ఎమ్మెల్యే గెలుపొందారు. ఆ తర్వాత రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ గెలుపొందినప్పటికీ రాజా సింగే బీజేపీ ఎల్పీ లీడర్గా పనిచేశారు. అయితే కానీ ఇటీవల అంటే గత సంవత్సరంన్నర కరోనా సందర్భంలో జరిగినటువంటి ఘటన చూస్తే కనుక మునావర్ ఫరూక్ ఎవరైతే స్టాండప్ కామెడియన్గా చెప్పినటువంటి పేరుందో, ఆయన హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి హైదరాబాద్లో ఒక స్టాండప్ కామెడీ షోకి ప్లాన్ చేశారు. అయితే ఇటువంటి సిచ్యువేషన్లో ఆయన గతంలో ఉత్తరప్రదేశ్లో వివిధ రకాలుగా షోలు ఇచ్చే సందర్భంలో ఆయన హిందూ దేవుళ్ళ విషయంలో కించపరుస్తూ సెటైరికల్గా ఫన్నీగా మాట్లాడేటువంటి సిచ్యువేషన్ నుంచి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మునావర్ని తెలంగాణ రాష్ట్రంలో స్టాండప్ షో చేయకుండా చూడాలన్న ఉద్దేశంతో రాజా సింగ్ పెద్ద ఎత్తున ఒక రచ్చలేపడం కావచ్చు, పెద్ద ఒక 140 నిత్యం హైదరాబాద్ మొత్తం కూడా 144 సెక్షన్ అమలయ్యే విధంగా కూడా ఆయన అంత పెద్ద ఎత్తున ఆందోళన చేపడడం చూసినాం. అయితే ఈ ఆందోళనకు వ్యతిరేకంగా బీజేపీ పార్టీని సస్పెండ్ చేసింది. సుమారుగా 1-2 నెలల పాటుగా ఆయన చెర్లపల్లి జైల్లో కూడా జైలు జీవితాన్ని అనుభవించారు ఎమ్మెల్యే అయినప్పటికీ రాజా సింగ్. అయితే ఇటువంటి సిచ్యువేషన్లో రాజా సింగ్ని పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది. చివరిగా ఎన్నికల నేపథ్యంలో ఆయన తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ మళ్ళా సస్పెన్షన్ని క్యాన్సిల్ చేసింది. అయితే ఇటువంటి ఘటనలకి రాజా సింగ్ కేవలం హిందువుల పక్షానే. అయితే మీరు మొదటి నుంచి గమనిస్తే కనుక రాజా సింగ్ యొక్క వ్యాఖ్యలు కావచ్చు, రాజా సింగ్ యొక్క మాటలు కావచ్చు, రాజా సింగ్ యొక్క ప్రసంగాలు కావచ్చు, కేవలం హిందూ ఐకానిక్గా ఉంటాయి, హిందూ ఐకానిక్గానే ముందుకు వెళ్తూ ఉంటాయి. కానీ రఘునందన్ రావు విషయానికి వచ్చినా, ఈటెలందరి విషయానికి వచ్చినా కూడా యూనిక్గా అందరి పక్షాన, అందరినీ ముస్లిం హిందూ అని ఒక వ్యతిరేకత వాళ్ళ మాటల్లో కానీ, వాళ్ళ ప్రసంగాల్లో కానీ, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ కనిపించదు. అయితే ప్రస్తుతం బీజేపీ అవలంబించాల్సిన తీరు ఏంటంటే కేవలం హిందూ సెంట్రిక్గా మాత్రమే ప్రజల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటికీ కూడా మన అధికారంలోకి రాలేం. పైపెచ్చు బీజేపీ మీద ఇంకా వ్యతిరేకత ఎక్కువ అవుతుంది తప్ప ఎప్పుడు కూడా అధికారంలోకి రాలేం. దీనికి తోడు హిందూ ఐకానిక్గా రాజా సింగ్ వెళ్ళడం అనేది పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉంది. కాబట్టి రాజా సింగ్ని పక్కన పెట్టి ఆ స్థానంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డిని బీజేపీ ఎల్పీ లీడర్గా ఒక రకంగా నిర్ణయించబోతుంది పార్టీని ఒక వార్త తెలుస్తుంది. ఈరోజు ప్రత్యేకంగా ఈ బీజేపీ ఎల్పీ లీడర్ నియామకం కోసమే
ఈరోజు సమావేశం జరుగుతోంది బీజేపీ కిషన్ రెడ్డి నేతృత్వంలో. దీనిలో మహేశ్వర్ రెడ్డి పేరు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అయితే మహేశ్వర్ రెడ్డికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే మహేశ్వర్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ లీడర్గా ఆయన ఎదిగారు. కాంగ్రెస్ పార్టీలో చాలా సుదీర్ఘమైన రాజకీయం చేశారు ఆయన. కాంగ్రెస్ పార్టీలో ఏఐసిసి అమలు కమిటీ చైర్మన్ అంటే కింది స్థాయి గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ కార్యకర్త నుంచి పై స్థాయి కాంగ్రెస్ అధినాయకత్వం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వరకు కూడా ఆయనకు ఏ రకంగా వ్యవహారాలు ఉంటాయో చాలా కూలంకషంగా తెలుసు. దీనికి తోడు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిర్మల్ నియోజకవర్గంలో ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపోయిన తర్వాత ఆ నియోజకవర్గంలో కూడా పట్టం నిలుపుకునే అవకాశం ఉంటుంది. సో మహేశ్వర్ రెడ్డిని గనక మనం తీసుకుంటే అది గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తిగా, కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తిగా, ఆ తర్వాత మహేశ్వర్ రెడ్డి హిందూ ఐకానిక్గా మాట్లాడకుండా అంటే ఆయన ఆ రూపంలో ఆ కోణంలో కూడా ఎవరు చూడలేరు. సో హిందూ ఐకానిక్గా కాకుండా సెంట్రిక్గా అందరినీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు కాబట్టి ఆయన మీద ఈ హిందూ సెంట్రిక్ నుంచి ఒక అపోహ తీసుకువెళ్ళాలి, పక్కన పడేయాలి. బీజేపీ అంటే కేవలం హిందువులకే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పే రకంగా నినాదం పంపించాలి. కాబట్టి మహేశ్వర్ రెడ్డి వైపు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇక మహేశ్వర్ రెడ్డికి అవకాశం ఇస్తే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీలో గతంలో పనిచేసిన అనుభవం కూడా ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఢీకొనడంలో, కాంగ్రెస్ పార్టీ మీద ప్రశ్నలు సంధించడంలో, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడంలో బీజేపీ పార్టీ నుంచి మహేశ్వర్ రెడ్డి కూడా చాలా క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. కాబట్టి ఆయనకు బీజేపీ ఎల్పీ లీడర్ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఈరోజు బీజేపీ పార్టీలో ఈ సమావేశం కొనసాగుతుంది. బీజేపీ ఎల్పీ లీడర్ ఎన్నిక విషయంలో ఉత్కంఠ కొనసాగుతుంది. ఇక రాజాసింగ్ని దాదాపుగా పార్టీ పక్కన పెట్టినట్టే మహేశ్వర్ రెడ్డి ఆ స్థానాన్ని భర్తీ చేయబోతున్నారు. మరి రాజాసింగ్ యొక్క పొలిటికల్ కెరీర్ ఏ రకంగా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పటికే బీజేపీ కట్టర్ హిందూగా, బీజేపీ నాయకుడిగా రాజాసింగ్ ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. కానీ కేవలం హిందూ సెంట్రిక్గా పోవడమే తనకు నెగిటివ్గా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ పదవి మహేశ్వర్ రెడ్డికి వెళ్ళే అవకాశం ఉంది. మరి రాజాసింగ్ ఫ్యూచర్ పాలిటిక్స్ ప్లాన్ ఏంటి, లేకపోతే పార్టీలు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, రాజాసింగ్కి ఏమైనా ప్రియారిటీ ఇస్తారా, లేకపోతే ఇంకేదైనా అవకాశం కల్పిస్తారా మాత్రం చూడాల్సి ఉంది. ఈ ఓవరాల్గా రాజాసింగ్కి కిషన్ రెడ్డి చెక్ పట్టిందని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది.